హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి వావిలాల. మన జర్నీలో ఏంటంటే కర్మ థీరీస్ గురించి చెప్పుకుంటున్నాము. కర్మ సైకిల్, కర్మ దానికి ఉండే కాంపోనెంట్స్ అవన్నీ చెప్పుకుంటున్నాము. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే కర్మ, వర్రీ లైన్స్, స్ట్రెస్. సో ఫస్ట్ ఏంటంటే వర్రీ లైన్స్. అసలు వర్రీ అనేది మనకు అసలు ఎందుకు వస్తుంది? కర్మ అంటే నథింగ్ బట్ పని. ఆ పని చేసేటప్పుడు ప్రతి మనిషి కూడా మెయిన్ 2 కోరుకుంటాడు. ఏంటంటే ప్రశంస, అప్రిసియేషన్. సెకండ్ ఏంటంటే ఐడెంటిటీ, గుర్తింపు కావాలి. ప్రశంస అంటే ఇప్పుడు ఏంటంటే మన చిన్నపిల్లలు ఉంటారు కదా, జస్ట్ ఏదైనా బొమ్మ కానీ ఏదైనా వేసుకొచ్చి మనకు చూపిస్తూ ఉంటారు. మనం ఏంటంటే అప్రిషియేట్ చేస్తూ ఉంటాము. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు ఇంకో బొమ్మ గీసినప్పుడు ఏంటంటే అది గుర్తుపెట్టుకుంటారు. అది వాళ్ళకి ఏంటంటే మంచిగా సపోర్టివ్గా ముందుకు నడిపిస్తుంది. ఎంకరేజ్మెంట్ అంటే మన వర్డ్స్ అవన్నీ ఏంటంటే వాళ్ళకి బూస్టింగ్ కింద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో కూడా అంతే. ఐడెంటిటీ అంటే ఎవరు చేయలేనిది నేను చేయాలి అంటే ఒక మంచి బూస్టింగ్తో చేస్తూ ఉంటాం వర్క్. ఐడెంటిటీ. ఎప్పుడైతే బాస్ మనం మెచ్చుకోలేదో లేకపోతే ఐడెంటిటీ సరిగ్గా రాలేదో అప్పుడు వర్రీ. మన మైండ్ ఏంటంటే వర్రీలోకి వెళ్ళిపోతుంది. ఈ వర్రీ లైన్స్ అన్నీ కూడా మనకి శుక్రస్థానంలో స్టోర్ అవుతూ ఉంటాయి. నేను మీకు చెప్పాను కదా, మనం మదర్ ఊమ్లో ఉన్నప్పుడే 18th వీక్లో మనకి శని ఏంటంటే ఇక్కడ బ్లూ ప్రింట్ అనేది అటాచ్ చేస్తాడు. ఇట్స్ నథింగ్ బట్ పాస్ట్ జన్మ కర్మ అన్నమాట. దాన్ని మనం ఏం చేస్తూ ఉంటాము, గుడ్ యాక్టివిటీస్తో దాన్ని డిశ్చార్జ్ చేసుకుంటూ ఉంటాము, తగ్గించుకుంటూ ఉంటాం అన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ డైలీ జరిగే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఏంటంటే ఈ 2 మిస్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు మనకి వాళ్ళు చేసే రొటీన్ యాక్టివిటీ. ఫస్ట్ ఇంప్రెషన్లో ఏంటంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ ఇంప్రెషన్కి మనం ఏదో ఒకటి అని నెగిటివ్ కామెంట్స్ కనుక ఇంపోజ్ చేస్తే ఏంటంటే అది వాళ్ళకి మైండ్లో నెగిటివ్గా స్టోర్ అవుతుంది. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఆ యాక్టివిటీ మీకు బుద్ధి పుట్టదు వాళ్ళకి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రాజా రవివర్మ. ఆయన చిన్నప్పుడు ఫస్ట్ గీసిన బొమ్మ ఏంటంటే ఏనుగు బొమ్మ గీస్తారు. ఆయన ఏనుగు బొమ్మ గీసినప్పుడు వాళ్ళ మేనమామకి చూపిస్తారు. ఇలా గీసానని చెప్పి చూపిస్తారనమాట. ఆయన మెచ్చుకుంటారు. ఇంత చిన్న ఏజ్లో ఇంత చక్కగా గీసావు, శభాష్ అని చెప్పి చెప్తారనమాట. తర్వాత 1 డే అయిపోయాక ఆయన నిద్రపోతున్నప్పుడు లేపి, ఏనుగు బొమ్మ చాలా బాగా గీసావు నాన్న, కాకపోతే ఏంటంటే ఆ తొండం దగ్గర ఏమైందంటే కొంచెం ఇలా వంకరగా వచ్చింది. తొండంది గీసేటప్పుడు ఏంటంటే స్కేలింగ్ అనేది ఇలా చెయ్యాలి అని చెప్పి చెప్తారనమాట. 1 డే గ్యాప్ తీసుకుంటారు. అంటే ముందు రోజు కావాల్సింది ఏంటి? ప్రశంస. అసలంటే నేను బొమ్మ గీయగలను అన్న కాన్ఫిడెన్స్ పిల్లల్లో రావాలి. నెక్స్ట్ లోపము. ఫస్టే మనం లోపం చూపించకూడదు. 1 డే గ్యాప్ తీసుకుని అప్పుడు చూపిస్తే అప్పుడు నీట్గా వస్తుంది ఇమేజ్ అనేది. ఏ యాక్టివిటీ అయినా అంతే. ఇది మనం తప్పు చేసినప్పుడు ఏంటంటే పిల్లలు జనరల్గా వర్రీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కంపెనీస్ వాటిలో తీసుకోండి, ఐడెంటిటీ అనేది పోతుంది. అసలు మనం చేసేదానికి ఒక్కొక్కసారి గుర్తింపు అనేది ఉండదు. అప్పుడు కూడా ఏంటంటే ఆ వర్రీ అనేది ఏంటంటే మొత్తం ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. నేను చాలామంది హ్యాండ్స్ చూశాను, అన్నీ బాగుంటాయి వాళ్ళకి. మొత్తం ఇటు గురువు కానీ, చంద్రుడు కానీ, మూన్ కానీ అన్నీ బాగుంటాయి. బట్ ఇక్కడ బొటనవేలు ఎస్పెషల్లీ ఏంటంటే ఒక టార్టాయిస్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. దే ఆర్ నథింగ్ బట్ ద స్ట్రెస్ లైన్స్. స్ట్రెస్ ఏంటంటే వాళ్ళకి లోపల ఏదో బాధ ఉంటుంది. ఆ బాధ అంతా కూడా నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే స్టోర్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీ అనేది ట్రాక్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే జనరల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఏంటంటే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. స్ట్రెస్ అంటే ఏం లేదు, ఈ వర్రీ లైన్సే ఎక్కువ మన మైండ్ మీద ప్రెజర్ తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఆ లైన్స్ అన్నీ కలిపి ఇక్కడ ఒక టార్టాయిస్లో ఫామ్ అయ్యి వాడు నెక్స్ట్ డే ఏమి యాక్టివిటీ చేయాలో తెలియదు. హార్మోన్స్ అన్నీ డెడ్ అయిపోతాయి. అంటే ఆ స్ట్రెస్ అలా అయ్యి ఏంటంటే మైండ్ మొద్దుబారిపోతుంది అంటాం కదా, అలా అయిపోతుంది. ఆ స్ట్రెస్ లెవెల్ని మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు, బ్యాలెన్స్డ్గా ఎలా వెళ్ళాలి, అది మనకి కర్మ థియరీ చెప్తుందన్నమాట. కర్మ పామిస్ట్రీలో మనం ఫస్ట్ నేర్చుకునేది అదే, బ్యాలెన్స్. దానికి జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు కదా, ఆయన ఒక మంచి పాయింట్ చెప్పారు. జిడ్డు కృష్ణమూర్తి గారు మంచి తత్వవేత్త. ఆయన ఏం చెప్తారంటే అసలు మనిషికి ప్రజెంట్ గురించి అసలు భయమే ఉండదు. ఇప్పుడు మనం ప్రజెంట్ కదా, ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి అసలు భయమే ఉండదు. సగం మంది మనుషులు పాస్ట్లోనే గడుపుతారు. ఇంకొంతమంది ఏంటంటే ఫ్యూచర్ గురించి వర్రింగ్ ఉంటుంది. అసలు ప్రజెంట్లో ఎవరు గడపరు. అంటే పాస్ట్లో ఏముంటుంది? భయం. మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తాము, దానివల్ల నెగిటివ్ వస్తుంది రిజల్ట్.
మళ్ళీ అదే యాక్టివిటీ చేయాలన్నా భయం వేస్తూ ఉంటుంది. అమ్మో అప్పుడు అలా చేసాము మళ్ళీ చేయకూడదేమో. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తాము, లాస్ వస్తుంది, మళ్ళీ ఏదైనా బిజినెస్లోకి వెళ్ళాలంటే ఆ పాస్ట్లో చేసిన వర్రీయే మనకి వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పాస్ట్లో వర్రీ అనేది మన మెదడు మీద ఒత్తిడి పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్యూచర్ ఎంతూజియాజం, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచనలు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఫ్యూచర్ ఇలా ఉంటే అలా ఉంటే, అంటే కొంతమంది ఏంటంటే ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ ఇలా ఉండాలి, ఈ టైంకి కొంతమంది రాసుకుంటూ ఉంటారు, ఈ టైంకి నేను ఇల్లు కట్టాలి, ఈ టైంకి లేకపోతే నా పిల్లలు ఇలా సెటిల్ అవ్వాలి. ఓకే, ఉండటం మంచిదే, కాకపోతే టూ మచ్గా మరీ ఫ్యూచర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం వల్ల కూడా మనకి ఈ వర్రీ లైన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. రెండు కూడా మనకి డేంజరే. పాస్ట్లో ఉండటము డేంజరే, ఫ్యూచర్ గురించి కూడా డేంజరే. దీనికి జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జిడ్డు కృష్ణమూర్తి గారి థియరీ నుంచి, అంటే బుద్ధిజం స్టోరీ ఇది. ఒక బౌద్ధ భిక్షువు వాళ్ళ శిష్యుడు అనమాట. బౌద్ధ భిక్షువు ఆయన శిష్యుడు వాగు దాటుతూ ఉంటారు. వాగు ఇలా ఇటు నుంచి అటు నుంచి వెళ్ళాలన్నమాట, దాటాలి, వాగు దాటాలి. ఆ దాటుతూ ఉంటే ఒక ఆవిడ ఏంటంటే కూరలు తీసుకుని వస్తూ ఉంటుంది, కూరలు అమ్ముకుని జస్ట్ ఇంకా ఉంటాయి, వీళ్ళతో పాటు దాటుతూ ఉంటుంది అన్నమాట ఆవిడ. కాకపోతే ఆ వాగు ఫ్లో ఎక్కువ ఉండేసరికి పాపం దాటలేక, క్రాస్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ గురువు గారు చూసి ఏంటంటే ఆ గంప ఇలా పట్టుకుని ఆవిడని జస్ట్ ఇలా లిఫ్ట్ చేసి, అంటే ఇలా పట్టుకుని ఆ వాగు దాటిచ్చేసి అక్కడ చేర్చేసి వీళ్ళు వెళ్ళిపోతారు. గురు శిష్యులు ఇద్దరు వెళ్ళిపోతారు ఆశ్రమానికి, ఆవిడ వెళ్ళిపోతుంది. అయితే ఈ వెనకాలన్న శిష్యుడికి ఏంటంటే ఇంకా ట్రైనింగ్లో ఉంటాడు, అంత పరిపక్వత ఉండదు. ఆశ్రమానికి వెళ్ళిపోతారు, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు. ఈ శిష్యుడికి నైట్ అంతా నిద్ర పట్టదు. గురువుగారు ఏంటి అసలు ఇలా చేయటం ఏంటి, అలా లిఫ్ట్ చేసి అవును అలాగా అటువైపు ఒడ్డుకి చేర్చడం ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు. నైట్ అసలు నిద్ర పట్టదు. సరే మార్నింగ్ లేచేసరికి ఈ గురువుగారేమో మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. మెడిటేషన్ చేసుకున్నాక అయిపోయాక దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను అంటే, ఏంటి నాయన అంటే, నిన్న మనం వచ్చేటప్పుడు ఆ వాగు దగ్గర ఆవిడని ఇలా చేర్చాం కదా, అది తప్పు కదా అన్నట్టుగా అడుగుతాడనమాట. ఎందుకంటే ఇతను అంత పరిపక్వతకి రాలేదు ఈ శిష్యుడు. ఆ గురువుగారు నవ్వి ఏమంటారంటే, నేను ఆల్రెడీ నిన్న ఆ కర్మని అక్కడే దించేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావా అని అంటారు. అంటే నేను ఆల్రెడీ అక్కడ దించేశాను అంటే మనిషిని కాదు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. నేను ఆల్రెడీ అక్కడ దించేశాను అంటే అక్కడ పని, ఆ భారం నేను అక్కడితో దించేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావా అంటే ఆ విషయాన్ని నువ్వు ఇంకా నీ బుర్రలో మోస్తున్నావా అని అర్థం అన్నమాట. అంటే ఏంటి, పాస్ట్లో జరిగిన యాక్టివిటీ ఏంటంటే నెక్స్ట్ డే కూడా అది అలా పడుతూ ఉంటుంది బ్రెయిన్లో. అది కూడా రాంగే. ఎందుకంటే బౌద్ధ భిక్షువులు కానీ ఎవరైనా సెయింట్ కానీ ఎవరైనా ఏంటంటే ఎవరైనా సరే జగజ్జనని స్వరూపాలుగానే చూస్తారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు అమ్మవారి కింద లెక్క. కాకపోతే ఇతని దృష్టిలో ఏంటంటే వేరేగా. అంటే ఈయన ఏం చెప్తారు, నేను ఆల్రెడీ ఇక్కడ ఆ కర్మ అక్కడితో వదిలిపెట్టేసా, నువ్వు ఇంకా మోస్తున్నావా ఈ రోజుకి అని అడుగుతారు నెక్స్ట్ డేకి. సో అది రాంగ్. నెక్స్ట్ ఫ్యూచర్ మీద ఎక్కువ ఇంపాక్ట్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక హిందీ ప్రైవేట్ సాంగ్ చూశాను, చాలా బాగుంటుంది అది, మీరు కూడా ఎప్పుడైనా చూడండి. అదేంటంటే ఒక వర్కరు టీ తాగడానికి వచ్చి కూర్చుంటాడు అనమాట. జస్ట్ పని అయిపోయాక టీ కోసం కూర్చుంటే టీవీలో కౌన్ బనేగా కరోడ్పతి అవుతూ ఉంటుంది. ఆ లాస్ట్ క్వశ్చన్ చెప్తే ఏంటంటే ₹1,00,00,000 వస్తాయి కదా, అది చూస్తూ ఉంటాడనమాట. చూస్తే జస్ట్ టీ తాగుతూ ఇమాజినేషన్లోకి వెళ్తాడు. నాకే కనుక ₹1,00,00,000 వస్తే మంచిగా బంగ్లా కొనుక్కొని, కారు, ఫస్ట్ వాడు ఏమేంటంటే కారు, చక్కగా మంచిగా మ్యారేజ్ చేసుకుని 2 పిల్లలు, వాళ్ళు మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్చి, ఇతనికి మోడలింగ్ పక్కన మంచిగా మోడల్స్ ఫోటోలు తీయటము, గ్రీన్ కార్పెట్లో నడవటం, అందరూ కలిపి ఆటోగ్రాఫ్స్ కోసం పరిగెత్తడం, ఇవన్నీ ఏంటంటే బాగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. లాస్ట్కి ఎక్కడ ఎండ్ అవుతుందంటే స్విమ్మింగ్ పూల్లో ఇలా పడుకున్నప్పుడు ఫోన్ వస్తే, ఫోన్ కూడా ఒక అమ్మాయి, నథింగ్ బట్ ఒక సెక్రటరీ వచ్చి ఇచ్చేటట్టుగా ఇమాజిన్ చేస్తూ ఉంటాడు. రియాలిటీలో ఎక్కడున్నాడో జస్ట్ టీ తాగడానికి వచ్చాడు. అయితే ఈ రియాలిటీలో ఏంటంటే ఆ టేబుల్ క్లీన్ చేసే అబ్బాయి లేపుతాడనమాట. ఆయన డబ్బులు అడుగుతున్నారు, మీరు టీ తాగారు కదా అని అంటారు. చూసుకుంటే డబ్బులు ఉండవు, అకౌంట్లో రాసుకోమను రేపు ఇస్తా అని వెళ్ళిపోతాడు. పైసా అన్నమాట, పైసా మిల్దో చాహే తోడా పైసా అని సాంగ్ వస్తుంది, ప్రైవేట్ ఆల్బమ్ ఇది. అయితే ఏంటంటే ఇందులో మనం ఏం నేర్చుకోవాలంటే అతని ఇమాజినేషన్ తప్పు కాదు, కాకపోతే అసలు ప్రజెంట్ మర్చిపోతున్నాడు అతను. ప్రజెంట్ ఏముండాలి, అసలు జస్ట్ టీ తాగడానికి వచ్చిన వాడికి
అసలు ఆ టీ తాగాక ఆ డబ్బులు ఇచ్చేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. అందరూ చేసే మిస్టేక్ ఇదే. ఒక 10-15% పీపులే ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. సగం మంది పాస్ట్లోనూ, మిగిలిన మంది ఫ్యూచర్ అంటే బాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీద ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రజెంట్ ఎంజాయ్ చేయలేకపోతారు. దానివల్ల ఏంటంటే అన్నీ మిస్ అవుతాయి, ఆ ట్రాక్ ఇవన్నీ మిస్ అవుతాయి. అందుకనే ఏంటంటే కర్మ థియరీలో మెయిన్ శని మనకి నేర్పించేది ఏంటంటే ముందు ప్రజెంట్ని ఎంజాయ్ చేయండి. ఆ ప్రజెంట్ యాక్టివిటీని బట్టి మనకి ఫ్యూచర్ ఆటోమేటిక్గా ఆల్రెడీ రిటర్న్ అయ్యి ఉంటుంది. దానికోసం మనం పాటుపడక్కర్లా. ఆ ఫ్యూచర్ దానికి ఏంటంటే ప్రజెంట్ యాక్టివిటీ పర్ఫెక్ట్గా చేయాలి. దాన్ని మనకి కర్మ థియరీలో నేర్పుతారనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ గురించి చిన్న ఆలోచన ఉండాలి. ఈ ప్రజెంట్లోనే ఉండమన్నాం కదా అని మళ్ళీ ఫ్యూచర్ గురించి గొబుక్కున ఏమీ లేకపోయినా ఒక్కొక్కసారి ఊహించిన పడుతూ ఉంటాయి. అప్పుడు కూడా ఇబ్బందే మనకి. ఇవాళది చూసుకుంటే చాలు, రేపు వచ్చినప్పుడు చూసుకుందామని కూడా ఉండకూడదు. నథింగ్ బట్ ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్స్. మనం వెళ్ళే లైఫ్లో ఏంటంటే 2 ప్లానింగ్స్ ఉండాలి. ఇది మిస్ అయిందా, బి వరకు చాలు. సిడిఈ అంటే అది మళ్ళీ స్ట్రెస్, వర్రీ లైన్స్ వెళ్తూ ఉంటాయి. అందుకనే ఏంటంటే కర్మ థియరీలో మనం మెయిన్ ఏం నేర్చుకుంటామంటే ఈ వర్రీ లైన్స్ అనేవి ఎక్కువ రొటేట్ అవ్వకుండా మనం దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఈ సైకిల్లో ఈ చట్రంలో మనం ఉండిపోకుండా ఆ వర్రీ లైన్స్ నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ యాక్టివిటీస్ ఎలా చేసుకోవాలనేది ఈ కర్మ థియరీలో మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్ ఇవాళ నేను చెప్పిన కర్మ అండ్ వరీ లైన్స్ అండ్ స్ట్రెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు, పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది ప్లీజ్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.